ఏసీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నేను మారాను చంద్రబాబు నాయుడు గారికి ప్రజల పక్షాల నుండి ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తా ఉన్నారు. నిన్న మనం చూసాం, నిన్న శ్రీ సిటీకి ముఖ్యమంత్రి గారు పోయారు చంద్రబాబు నాయుడు గారు. రైల్వే కోడూరులో ఉన్నటువంటి చంద్రశేఖర్ మా పార్టీ నాయకులు అంటే ఎట్లా ఉంది అనేటువంటిది ఒక ఉదాహరణ. సమస్యల మీద పనిచేయాలంటే, ఉద్యోగులు పనిచేయాలంటే ముందుగా అరెస్టు చేశారు. చంద్రబాబు నాయుడు నేర్పించాడు. తర్వాత ప్రభుత్వం కూడా అది అవలంబించింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తన కింద ఉండేటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజా ఉద్యమాలు నిర్వహించే వాళ్ళ మీద కేసులు పెట్టి భయభ్రాంతులు చేసేదానికి ఒక ప్రయత్నం చేసేదానిలో భాగంగానే నిన్న బుచ్చి మండలంలో గురునాథం గారిని అక్రమ అరెస్టులకు నిరసనగా కార్యక్రమం జరిగింది. అందరూ రైతులు పాల్గొన్నారు, సామాన్య ప్రజలు పాల్గొన్నారు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొని ఇది అక్రమ కేసుల్ని తొలగించండి అనేటువంటిది మాట్లాడారు. అయితే ఆ ర్యాలీ సందర్భంగా ఎవరైతే ర్యాలీ చేశారో మళ్ళీ కేసు, ఇక్కడ ఉండేటువంటి అటు బుచ్చి పెనుబల్లి కానీ, దామనముడికి కానీ, ఎల్లాయిపాళెం కానీ, ఈ ప్రాంతాలు ఎడవలూరు బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కోవూరు నియోజకవర్గం నుండి వీళ్ళందరి మీద కక్షగట్టి కేసులు పెట్టేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడికి లేదా ఎమ్మెల్యేలు అనేక మంది ఓడిపోవటానికి ఇలాంటి కారణాలే. ప్రజాపక్షం మీద ఉండేటువంటి నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం, దాన్ని ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు. రేపు జిల్లా కమిటీ ఉంది, మాట్లాడి అన్ని మండల కేంద్రాలు మీ యొక్క వైఖరి, ప్రభుత్వం ఎమ్మెల్యేలు ప్రత్యేకించి కమ్యూనిస్టుల మీద పనిగట్టుకొని కేసులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి నిరసనగా అన్ని మండల కేంద్రాల్లో కూడా పోలీసు వైఖరిని కూడా ఖండిస్తూ, ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ, మన కిసాన్ సభలో కొన్నిసారి పరిశ్రమలు పెట్టబోదు, దాన్ని వ్యతిరేకిస్తే అరెస్టులు, ముందస్తు అరెస్టులు, ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా రాబో కాలంలో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ మీ విధానాలకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తాం. అనివార్యంగా మీరు ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఆలోచించాల్సిన పరిస్థితి పోలీసులు కానీ, అటు అధికార యంత్రాంగం కానీ, ప్రభుత్వం కానీ, ఎమ్మెల్యేలు కానీ దీన్ని వెనక్కి తీసుకోకపోతే రాబో కాలంలో మీ యొక్క భూస్థాపితం అవుతుంది. రేపు రాబో ఎన్నికలు అనేటువంటి సందర్భంగా తెలియజేస్తుంది. 10-15 మంది పోలీసులు ఉదయాన్నే వచ్చి ఇంటి చుట్టూ ముట్టి ఆయన ఎక్కించుకొని పోయి వెంటనే ఎఫ్ఐఆర్ చేయటం, దాంట్లో కూడా ఎఫ్ఐఆర్ చేసి కోర్టులో హాజరుపరిచేది కూడా ఒక నాటకీయ పరిణామాలతో కూడుకొని కోర్టులో ఆయన్ని సరెండర్ చేశారు. ఇవన్నీ కూడా చాలా అక్రమంగా అరెస్ట్ చేశారు. చాలా అన్యాయంగా అతని మీద రౌడీ షీట్ తీసికుండా ఉండేదానికోసంగా జరిగినటువంటి నాటకీయ పరిణామాలని మేము ఊహించి ఆలోచించి అక్రమ నిర్బంధం అని చెప్పి నిన్న చాలా శాంతియుతంగా రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి వాళ్ళ నాయకుడిని నిర్బంధిస్తే ఆ నిర్బంధం తప్పు, వెంటనే ఆయన మీద పెట్టిన కేసు ఎత్తేయాలా. కాబట్టి అది చాలా ప్రశాంతంగా రూల్స్కి ఎక్కడ కూడా డిబేట్ కాకుండా లెఫ్ట్ సైడ్నే పోయి అక్కడ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మేము మాట్లాడుకొని వెళ్ళిపోయాం, డిస్పర్స్ అయిపోయాం. అంతే తప్ప ఎక్కడా కూడా రూల్స్కి వ్యతిరేకంగా బాగలేదు, ఎక్కడా కూడా ట్రాఫిక్కి అంతరాయం కలగలేదు, ఎక్కడా కూడా శాంతి భద్రతలు నేను ఏకాగ్రం కలిగించిన. అయితే పోలీసులు మళ్ళా కూడా దాని మీద ఇంకో కేసు కట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇది ఒక నిమిషం అనుకున్నాం, కూటమి ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు. అయితే ఈ విధంగా మీ నియోజకవర్గంలో అక్రమ కేసులు బనాయిస్తూ ఉంటే పోలీసులు మీకు డైరెక్షన్ ఇవ్వలేరా? ఎందుకంటే ఈ అక్రమ కేసులు కడుతున్నారని ఒక నిమిషం ఆలోచించండి.
జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ రైతులు కానీ కవరేజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకమరాజు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు. ఇటీవల కాలంలో ఉసిరిపాలెం మండలంలో ఇత్యాల గురునాథం గారి మీద అధికార పార్టీ తెలుగుదేశం వారు కసిగట్టి ఆయన్ని అనేక విధాలుగా పోలీస్ కేసుల్లో నిర్బంధించి ఇబ్బంది పెట్టడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను చేస్తున్నారు. ఇది చాలా ప్రజాస్వామ్య వ్యతిరేకం. పౌర హక్కులకు, సామాన్యమైనటువంటి పౌర హక్కులు కూడా చాలా వ్యతిరేకమైనటువంటి విషయం అనేటువంటిది మా అభిప్రాయం. ఎందుకంటే ఆమె గురునాథం గారు ఈ విధంగా టార్గెట్ చేయడం అనేటువంటి మాత్రం ఇది ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి విషయం. కాబట్టి దీన్ని, ఇట్లాంటి వైఖరిని ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మానుకోవాలనేటువంటిది మా విజ్ఞప్తి. ఇకపోతే ఈరోజు కొత్తగా జరిగినటువంటి దీంట్లో ప్రధానంగా అసలు ఏ రకమైనటువంటి ఏ వైపును చూసినా కూడా గురునాథం గారి మీద కేసు పెట్టి నిర్బంధించాల్సిన సందర్భం కానీ ఆ రకమైనటువంటి పరిస్థితి కానీ లేకుండా ఏదో ఒక దాన్ని సృష్టి చేసి కల్పితం చేసి ఆ విధంగా సెల్లో నిర్బంధించి కేసు పెట్టి మళ్ళీ జైలుకు పంపించడం అనేటువంటిది ఇంకా అప్రజాస్వామికమైన విషయం.